దేశంలో హెచ్ఎంపీవీ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్రానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకు ఏదీ నమ్మొద్దని తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్లో వెలుగు చూశాయి. ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదయ్యాయి. ఈ వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వైరస్ వ్యాప్తి చెందినా అందుకు తగ్గట్టుగా చికిత్స అందించేందుకు ఆసుపత్రులను సిద్దం చేసినట్లు తెలిపింది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. గత కొద్ది రోజులుగా ఏంటంటే వారం రోజులుగా హెచ్ఎంపీవీ వైరస్ ఎప్పుడైతే చైనాలో విజృంభించి అదేవిధంగా దేశంలో భారతదేశంలో కేసులు నమోదవుతున్న క్రమంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను బట్టి చూస్తూ ఉంటే సేమ్ ఇది కరోనా టైప్ లక్షణాలను కలిగి ఉండి అదే కరోనా విధంగా కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్డౌన్ పైన చర్చ జరుగుతా ఉంది. మరోసారి దేశంలో లాక్డౌన్ ఉంటుందా అని చెప్పి సోషల్ మీడియాలో వివిధ న్యూస్ ఛానల్లో కొంత ప్రచారం జరుగుతుంది. దీనిపైన ప్రస్తుతంగా దేశ యావత్ పరంగా చర్చ జరుగుతా ఉంది. జనాలు ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అధికారికంగా ప్రస్తుత సందర్భంలో లాక్డౌన్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఇది అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వైరస్ ఎప్పటితో గతంలోనే ఉన్నది. గత 2 దశాబ్దాల కాలంగా అంటే 2001లోనే దీన్ని కనుగొన్నారు. ఇది పెద్ద అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇది వ్యాప్తి చెందడం కూడా చాలా అంటే కరోనా వైరస్ తరహా ఇది వ్యాప్తి చెందదు, ఒకరి నుంచి త్వరగా వ్యాప్తి చెందదు. ఇది చాలా పాత వైరస్. ఇది ఏంటంటే కొంత కరోనా లక్షణాలను కూడా జలుబు, దగ్గు, జ్వరం ఉంటుంది. సో వీరు స్వీయ నియంత్రణ పాటించి కేసులను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి దేశం కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు కొంత అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ ఈ హెచ్ఎంపీ వైరస్ కేసులు కూడా క్రమంగా పెరిగినా ఒకవేళ అత్యధిక పరిస్థితి ఏర్పడితే మాత్రం అప్పటికప్పుడు తమ ఆరోగ్య శాఖ కూడా కేంద్రం అదేవిధంగా రాష్ట్రాలతో సమాయత్తమై అన్ని చర్యలు తీసుకుంటాము, కేసులను ఎట్టి పరిస్థితుల్లో పెరగకుండా చూసుకుంటాము, తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. అనవసరమైన ఆందోళనను అనవసరమైన ప్రచారాలతో ప్రజలను గందరగోళం గురి చేయొద్దని చెప్పేసి కేంద్రం అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో లాక్డౌన్ అనేది ఎంత నష్టం జరిగించిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనేసరి దేశ ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ పైన జరుగుతున్న చర్చను ఖండించింది. లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి లాక్డౌన్ ఉండబోదు, ప్రస్తుతం అలాంటి పరిస్థితులుగా లేవు, అనవసరంగా ప్రచారాలు చేయదు. ఒకవేళ లాక్డౌన్ అంటూ ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే వారిపైన తగిన చర్యలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కేంద్రం కూడా కొంత హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే అనవసరమైన చర్చలు లేపి ప్రజల్లో లేనిపోయి భయాందోళనకు గురి చేయొద్దు. ఎందుకంటే గతంలో లాక్డౌన్ అనుభవాల దృష్ట్యా అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఇటు వ్యక్తిగతంగా కుటుంబాలు కావచ్చు అదేవిధంగా ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. సో అలాంటి పరిస్థితులకు మరీ తిరిగి పునరావృతం చేయకూడదు, లేనిపోయిన భయాందోళన కల్పించవద్దని చెప్పేసి కేంద్రం భావించింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక కేంద్ర మాత్రం నిర్వహించేదానికి సంబంధించి సంస్థ ఈ లాక్డౌన్ పైన కొట్టిపారేసింది. లాక్డౌన్ పైన జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం, అలాంటిది ఏం లేదు ప్రస్తుతం. ఎందుకంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇటీవల చాలా స్పష్టంగా ప్రకటించారు, హెచ్ఎంపీవీ వైరస్ అనేది అంత సీరియస్ కాదు, ఇది చైనా వేరియంట్ కాదు, ఇక్కడ ఉన్నది హెచ్ఎంపీ వైరస్ అని చాలా గత రోజుల్లో కొద్ది ఏళ్లుగా ఉన్నది. ఫ్లూ అంటే సాధారణ కాలంలో శీతాకాలంలో ఇచ్చే ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్. దానిలో భాగంగానే కేసులు పెరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ తో పాటు తమిళనాడు, బెంగళూరులో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ కేసుల చరిత్ర అంటే ఈ హిస్టరీ చూస్తా ఉంటే కేవలం వాళ్ళకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. ఎందుకంటే వాడు చైనా కావచ్చు ఇతర విదేశాల నుంచి వచ్చిన అవకాశాలు సో ఇక్కడే ఉంది. అంటే ఈ కేసు ఆల్రెడీ వైరస్ ఇప్పటికే ఇక్కడే ఉంది. దానివల్ల దీనివల్ల ఇంపాక్ట్ కూడా లేదు. ఇన్ఫ్లుయెంజా వైరస్ సీజనల్ వైరస్, సో దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా వైద్య నిపుణులు కూడా ఇప్పటికే దీని మీద స్పష్టంగా చెప్తున్నారు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు, ఈ వైరస్ తో కరోనా అంత నష్టం జరగదు కూడా అని చెప్తున్నాను. అదే సందర్భంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే శీతాకాలం కాబట్టి ఆ వైరస్ అనేది కొంత త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే జలుబు, దగ్గు అనేది ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మాస్కులు వాడకము అదేవిధంగా వెంటనే చేతులు శుభ్రపరచుకోవడము, కొంత వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం హెచ్ఎంపీ వైరస్ ను వ్యాప్తిని అరికట్టవచ్చు, అడ్డుకట్టవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ఈ లాక్డౌన్ ఈ హెచ్ఎంపీ వైరస్ ఎట్లాంటి ఇబ్బందులు కలిగించదు. హెచ్ఎంపీ వైరస్
వైరస్ వల్ల అనవసరంగా లేని కొన్ని భయాందోళనకు గురి కావద్దు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు అదే భవిష్యత్తులో కూడా లాక్డౌన్ అనేది ఉండబోదు. ఈ వైరస్ వల్ల ఇలాంటి ఇబ్బందులు పడొద్దు. జనాలకు ఒక స్పష్టమైన రాధాకృష్ణ, ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మరి లాక్డౌన్ విధించట్లేదు, కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇంకా కేసులు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా? అంటే ప్రస్తుతానికి దేశంలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా అంటే టెస్ట్ చేసిన వారు కొన్ని కేసులు నమోదవుతున్నాయి. వీటి ప్రకారం చూసుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఈ వైరస్ అనేది కొంత తీవ్రతరం, దాని నష్టం ఏం లేదు. కేవలం ఏంటంటే ఒక 2-3 రోజులు జ్వరము, జలుబు లాంటి చిన్న చిన్న కొన్ని సింటమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. తర్వాత నార్మల్ లైఫ్ ఉన్నది. సో అంటే కొంత ప్రాణహాని కావచ్చు, అదేవిధంగా తీవ్ర సమస్య ఏర్పడట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఈ వైరస్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య నిపుణులు కావచ్చు, అదేవిధంగా ఐసీఎంఆర్ లాంటి సంస్థలు కూడా ఈ వైరస్ మొత్తం హిస్టరీ చూస్తున్నారు. ఒకవేళ సీరియస్నెస్ ఉంటే అప్పటికప్పుడు ప్రణాళికబద్ధంగా కొంత ఏర్పాట్లు చేసి అంటే వైద్య చికిత్స కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే కరోనా నేర్పిన పాఠాల నుంచి మనం బయటపడ్డాము. సో అట్లాంటి పరిస్థితి వస్తే వైద్య బృందాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదే సమయంలో ప్రజలు ఎవరికి వారు కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పదే ఇటు కేంద్రం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు కొంత సూచిస్తున్నాయి. స్పందన.